సో మీ దృష్టిలో ధర్మం అంటే ఏంటి? ఇప్పుడున్న జనరేషన్లో ఎలా ఉండాలి? లోపల కర్ర ఉంది, కుక్క మీదకి వచ్చింది. ఇప్పుడు చెప్పు. వెర్ర అనేది పలు రకాలు ఉంటుంది, అందులో ఇదొకటి. మేరీమాత కొండ అని చెప్పి అక్కడికి వెళ్ళి చూస్తే తలనీలాలు ఇస్తున్నారు, భజనలు చేస్తున్నారు, వాక్యాలు చెప్తున్నారు, టెంకాయలు కొడుతున్నారు. కాపీ పేస్ట్, అందుకే క్రైస్తవం వేస్ట్. అక్కడ లేదు టేస్ట్, వాళ్ళ బతుకంతా రోస్ట్. అయ్యో, ఆ దరిద్రం మనకు అవసరం లేదు. ఇప్పుడు పాట పాడచ్చా? గొర్రె మెదడంతే, గొర్రె బతుకంతే, మెదడున్న వారెవరు, గొర్రె కారంతే. ఎరిపప్పు ఎవరు పుట్టాడు? అనిల్ కుమార్ ఎవరు పుట్టాడు? సతీష్ ఎవరు పుట్టాడు? కమలాసన్, లేడీ కమలాసన్ కదా ఆవిడ. ఒకరిగా చాలా మంది ఉన్నారు గురు. పిచ్చి మందే గొర్రెల మంద, గొర్రెల మందే క్రైస్తవ మంద. వాట్ ఇస్ ద ఏజ్ ఆఫ్ కల్వరీ సతీష్ కుమార్? Calvary Satish Kumar, born in 1971, would be around 54 or 55 years old. ఓకేనే. మరి రాను రాజుగారు కూడా వేయండి. భగవద్గీతను కూడా వాళ్ళు తీసుకొని వచ్చి తిడుతున్నారు. సతీష్ కుమార్ ఎక్కడోళ్ళకి పుట్టాడు. నువ్వు చెప్పిన ఎరిపప్పు కూడా ఎక్కడోళ్ళకి పుట్టాడు. నువ్వు చెప్పిన అన్వేషణ కూడా ఎక్కడోళ్ళకి పుట్టాడు. చాలా మంచి ఆవిడ. వాళ్ళ నాన్న మంచం మీద ఉన్నాడు. కొంతమంది భార్యలు ఉన్నారు, ప్రియురాళ్ళు ఉన్నారు, గోపికలు ఉన్నారు. ఆయన్ని దేవుడిగా ఎలా కొలుస్తున్నారు మీరు? మన ధర్మాన్ని నాశనం చేయాలని మనమేమో అన్ని ఒకటని పిచ్చుకోబులు చెప్తున్నాం. పవన్ కళ్యాణ్ గారు ఇది ఆసరాగా తీసుకుని కొంతమంది ఏంటంటే, ఈ దరిద్రం మనకు ఎందుకండి? ఓ రసం ఉందా ఎడారి మతాల్లో? నేరసం తప్ప. నాకు ఈ కుర్చీ కావాలమ్మా, నాకు కుర్చీ కావాలి కదా. అదే అదే ఐడియా. అది లెమ్మంటి లేస్తాడు కదా, అనుకో రోడ్ టైం ఇవ్వాలా? అది అపార్ట్మెంట్ ఆడ కట్టచ్చు అని పర్మిషన్ ఇచ్చిన ఎదవలు ఎవరో, గవర్నమెంట్. దానికి కరెంటు కనెక్షన్ ఇచ్చిన ఎదవలు ఎవరో, గవర్నమెంట్. నాలాలు వేసిన ఎదవలు ఎవరో, గవర్నమెంట్. రోడ్లు వేసిన ఎదవలు ఎవరో, గవర్నమెంట్. మరి కూర్చడానికి వచ్చిన ఎదవలు ఎవరో? గవర్నమెంట్. తప్ప కాదా? తప్పే కదా. చెప్పు తీయాలా వద్దా? కోర్టులు ఇందులో జోక్యం చేసుకోవాలా వద్దా? ఇది డెమోక్రటియా? తెలంగాణలో తెలివైనటువంటి వాళ్ళు బయటపడే మార్గం చూసుకోవాలి. లేకపోతే ఇంత కష్టపడి సాధించిన తెలంగాణకి ఈ కబంధ హస్తాల నుంచి తెలంగాణ ప్రజలందరూ రక్షించబడాలని వెంకటేశ్వరాన్ని కోరుకుంటూ పోయిందా స్వస్తి గోటు బస్తి. ఇంకోటి గురుగారు, రీసెంట్గా విజయవాడలో వెళ్ళినప్పుడు విజయవాడకి ఇంద్రకీలాద్రి అని కొండ మనకి తెలిసిందే, కానీ కొత్తగా ఇంకో కొండ పేరు విన్నా నేను, మేరీమాత కొండ అని చెప్పి. అక్కడికి వెళ్ళి చూస్తే తలనీలాలు ఇస్తున్నారు, భజనలు చేస్తున్నారు, వాక్యాలు చెప్తున్నారు, టెంకాయలు కొడుతున్నారు. జోక్ చెప్పనా? మనం వెళ్ళేటప్పుడు అక్కడ బోర్డు ఉంటది, నిర్మలగిరి పుణ్యక్షేత్రం. అసలు మేరీ అంటేనే పాపక్షేత్రం. అసలు పుణ్యమైన పదం ఉంది దానికి. కొన్ని అడిగితే సమాధానం చెప్పరు. ఎందుకని ఇట్లా? ఎందుకో తెలుసా? ఎందుకంటే నువ్వు అక్కడ విజయవాడ దాకా పోయావు, ఇక్కడ సికింద్రాబాద్లో నేను ఎప్పుడూ అక్కడ నుంచున్నాను. ఏదో కారు ఆపారో లేదా కారు టర్నింగ్ చేస్తున్నారో ఏదో కారణం చేత తీరా చూస్తే పెద్ద ధ్వజస్తంభం. ఏమనుకుంటారు? ఏదో గుడి అనుకుంటాం. ధ్వజస్తంభం అంటే కాదు, గొర్రెలు చర్చి. ధ్వజస్తంభం, కొబ్బరికాయలు, గుండు కొట్టుకోవడం, చెవులు, అభిషేకాలు, పలకీ సేవ, పట్టు చీరలు. అయ్యో, ఇవన్నీ దేనికి అనుకుంటున్నాం? ఆ దగ్గర ఏమీ లేకపోవడం అని. కాపీ పేస్ట్, అందుకే క్రైస్తవం వేస్ట్. అక్కడ లేదు టేస్ట్, వాళ్ళ బతుకంతా రోస్ట్. అయ్యో, ఆ దరిద్రం మనకు అవసరం లేదు. అదేది ఇక్కడ రావచ్చు కదా నువ్వు. ఈ పూజలు, ఈ కొబ్బరికాయలు ఇవి ఎక్కడే ఆడవచ్చు, అక్కడే ఎందుకు? కొన్ని ఆడ బుక్లో ఉన్నాయి, ఇవన్నీ ఒకటేనే చూపించు. లేవు. కొన్ని ఎందుకు గొర్రెలు అడుగుదాం, కొన్ని సరదాగా మనకు కూడా ఆట పెట్టి ఉంటుంది.
కానీ ఈ లోపల అందరూ మంత్రం చెప్పండి. హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ హరే రామ హరే రామ 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 హరే 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 గోవిందా. గోవింద. కార్తీక్ శ్రీకాకుళం గొర్రె, అంటే అతని పేరు అదే ఉంది. వాళ్ళు శ్రీకాకుళం, అతని పేరు కార్తీక్, అతను గొర్రె. ఇంకా ఏమైంది? ఇంకో బాబు చేద్దాం. బెంగళూరు పాపి బాబు ఎప్పుడో చేశాడు. ఎప్పుడు 22/3 మిస్డ్ కాల్. ఇప్పుడు మనకు టైం ఉండాలిగా. ప్రైజ్ ద లార్డ్. హలో, ప్రైజ్ ద లార్డ్. బాబు గారు బాగున్నారా? నాన్న ఎక్కడున్నారు? ఎక్కడ నాన్న? మధుర. ఎక్కడ? యూపీయా? ఏంటి నాన్న అక్కడ? ఇది యూపీ, మన బృందావనం పక్కన. నేను బెంగళూరు అని రాసుకున్నాను. ఓ, ఎన్ని రోజులు అయింది వచ్చి? ఓ అవునా, అచ్చా అచ్చా. బాగున్నా, మొన్నే వచ్చావు నాన్న మధుర. అంతా కులాసాయా? మరి శ్రీకృష్ణ జన్మస్థానానికి వెళ్ళారా? సంతోషం నాయన, సంతోషం నాన్న. అదే మీరు లాస్ట్ మంత్ ఫోన్ చేశారు, నాకేమో కుదరలా ఈ ప్రయాణాలు కదా. సంతోషం నాన్న. అదే బృందావనంలో మేము మొన్నే గట్టిగా 5 రోజులు అయింది. ప్రేమ మందిర్ ఇస్కాన్కి వెళ్ళారా? ఇస్కాన్ పోలేదు. అదే రోడ్డు, జస్ట్ మీరు ప్రేమ మందిర్ దాటాక కొంచెం ముందుకెళ్తే చాలు, బాగుంటుంది. ఇస్కాన్ వెళ్ళండి. కానీ ఈసారి వెళ్ళినప్పుడు మీరు ఎలాగ అక్కడే ఉన్నారుగా, అక్కడే ఉన్నాం. అలాగే మీరు ఈసారి వెళ్ళినప్పుడు రాధా దామోదర్ మందిరం అని చాలా పాతది, ఒక 600-700 years క్రితంది అది ఒకటి. అలాగే రంగజీ మందిర్, కృష్ణ అతను వచ్చి ఆటలాడిన స్థలము నిధివనం. నిధివనం బృందావనమే. ఇప్పుడు ఇవన్నీ బృందావనంలోనే. ఆ బృందావనంలో దీని పేరు నిధివనం. వెళ్ళండి నన్ను. నేను ఈసారి వచ్చినప్పుడు చెప్తాను మీకు నన్ను. సంతోషం నాన్న. హరే కృష్ణ నాన్న. హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ. ఏదో పైద్యాలు చెప్పాడు కానీ ఇంకా పూర్తి పాపిస్తాడు అవ్వలేదన్నమాట. అక్కడికి వెళ్ళి ఏమన్నా మారిపోయాడు. ఎక్కడ స్మెల్ లేదు, ఏం స్మెల్ లేదుగా. అవును, వెళ్తాను అనే అంటున్నారు. ఇంకా కొత్త పాప అయ్యుండొచ్చు, చెత్త పాప కాదండి, కొత్త పాప అయ్యుండొచ్చు. ప్రైజ్ ద లార్డ్. జై శ్రీరామ్. నేను రాధమనోహన్ నాన్న. చరణం. నమస్తే, బాగున్నారా? బాగున్నా. ఎక్కడున్నారు? అక్కడ రాజమండ్రి. చెప్పు. నేను లాస్ట్ మంత్ ఫోన్ చేశారు మీరు. నాకేమో కొంచెం ఉత్తరాది వెళ్ళాను యాత్రకి. సంతోషం నాన్న. బాగున్నాను నాన్న. నాన్న బాగున్నారు కదా? సంతోషం నాన్న. ఈ ధ్వజస్తంభం పెట్టారా? మీరు ఎప్పుడైనా నిర్మల్గిరి వెళ్ళారా? అక్కడ కొబ్బరికాయలు అవి కొడతారు కదా. అదే ఎవరో ఒక ఆవిడ అడిగారు, ఏంటి వాళ్ళు కొబ్బరికాయలు కొట్టడం ఏంటి, ధ్వజస్తంభం ఏంటి, ఈ దాన్ని ఏమంటారు, ఈ ప్రసాదాలు అయ్యి అమ్మడం ఏంటి? ఇప్పుడు బైబిల్ ఒకటా 2-3 ఉన్నాయా? మరి వాళ్ళు అలా ఎందుకు చేస్తున్నారు? అదే బైబిల్లో ఉందా మరియమ్మ పూజిస్తామని? మరి ఇప్పుడు వాళ్ళు క్రైస్తవులా లేకపోతే వాళ్ళు ఎవరు అసలు? అటు ఇటు కాని వాళ్ళు అంటావా?
ఆమె కాదండి, కాకపోతే దేవుని కన్నతల్లి అని చెప్పి ఆమె పూజిస్తారన్నమాట. అలాగేనా? ఇప్పుడు పరలోకం వెళ్ళాలంటే ఎవరిని పూజించాలి? యేసు ప్రభువునండి. మరి యెహోవాని? అదే ఒకటే దేవుడు, ముగ్గురు ఏకదేవుడికి నాకు వస్తారండి. ముగ్గురిని కలిపి మిక్సీలో వేసారా? అలా కాదులేండి. కాదని ఇప్పుడు నువ్వే ముగ్గురు అన్నావా? తండ్రిగా ఉండేవాడు ఏమండి, ఎవరు తండ్రిగా ఉండేవాడు ఏమండి, ఎవరు సృష్టికర్త? ఎవరు? ఏమండి వాళ్ళ అబ్బాయి ఎవరు? మనుషులు పాపం నిమిత్తం మనిషి కుమారుడిగా వచ్చి యేసు ప్రభువు అయ్యారు. ఇప్పుడు తండ్రి ఎవరు, కొడుకు ఎవరు? యెహోవా మనిషి కుమారుడిగా వచ్చాడండి. సో యెహోవా మనిషిలాగా వచ్చాడు అని ఎక్కడ ఉంది? మనిషి కుమారుడిగా వచ్చాడండి. అదే ఎక్కడ ఉంది? అలా ఎక్కడ ఉంది? పరిశుద్ధాత్మ ద్వారా కాదన్నా, అది ఎక్కడ ఉంది? బైబిల్లో ఉంటుందండి. బైబిల్లో ఎక్కడ ఉంది? చూసి చెప్తానండి. నువ్వు నాకు మళ్ళీ రెఫరెన్స్ పెట్టు నాన్న. అలాగే అలాగే. నువ్వు చదవలేదు కాబట్టి నీకు తెలియదు కాబట్టి చెప్తున్నాను. పాత నిబంధనలో ఎక్కడ యేసు అనే పదం ఉండదు, కొత్త నిబంధనలో ఎక్కడ యెహోవా అని ఉండదు. యాక్చువల్గా మీ వయసు ఎంత? 31. చిన్నోళ్ళు నా మాట విని ఒక్క నెల రోజులు టైం తీసుకుని బైబిల్ మొత్తం చదివేస్తే నీకు అర్థం అవుతుంది. ఇది ఎవరో కొంతమంది తాగుబోతులు రాసిందనే విషయం నీకు అర్థమైపోద్ది. ఎందుకంటే ఒకదానికి పొంతన ఉండదు. ఇప్పుడు మనం ఉన్నాం నాన్న, మనం అంతా హిందువులే కదా. ఇప్పుడు ఒకడు రాముడి గుళ్ళోకి వెళ్తాడు, కృష్ణ గుళ్ళోకి వెళ్తాడు, శివాలయానికి వెళ్తాడు. ఎవరిని ఎవరు చెప్పించరు. నువ్వు రాముడి గుళ్ళో రాకపోతే రావుడే చేస్తాడు, శివుడి గుళ్ళో రావు శివుడే చేస్తాడా అనరు. కానీ ఇక్కడ యేసుని నమ్మకపోతే ఏమిటి అంటే మార్కు 16:16 అని ఉంది. ఎప్పుడైనా విన్నావా? ఏటినానా ఇది? ఏటినానా దుర్మార్గం కదా. నమ్మకపోతే శిక్షించబడటం ఏటినానా? ఇప్పుడు మీ తాతగారు అన్నారు, క్రిస్టియన్ కాదు, మా తాతగారు కాదు, వాళ్ళ తాతగారు వీళ్ళ తాతగారు ఎవరు కాదు, వాళ్ళంతా శిక్షిస్తారా? అలాగే గోదావరి అంటే ఏంటి? మర్యాద. గోదావరి అంటే ప్రేమ. మరి మొన్న అక్కడ ఆకివీటిలో ఏం చేశారు ఈ బైబిల్ ఎక్కిన వాళ్ళు? కర్రలకి మేకులు కొట్టి మేకులతో సాటి తెలుగు వాళ్ళని సాటి హిందువుల్ని కొడతారా? అలా ఒక మనుషుల్ని దిగజార్చే పనికిమాల బైబిల్ మనకు అవసరమా? మనుషుల్ని కలిపేది కావాలి. కానీ దేవుడు అనేవాడిని ఎవరైనా ప్రేమించాలి. ఆ దేవుడిని ఎవరైతే ప్రేమిస్తాడో లోకాన్ని కూడా ప్రేమించాలి. అంతేగాని ఆడు మా మతం కాకపోతే ఆడు నరకానికి వెళ్ళిపోవాలి. అది మంచి మతమా? అది మంచి పుస్తకమా? కాబట్టి మనుషుల్ని కలిపేదే సనాతన ధర్మం. సర్వే జన తర్వాత ఏంటి? చరణం సర్వే జన తర్వాత ఏంటి? మళ్ళీ హిందూ జన అంటలేదు, సర్వే జన అంటున్నాం. అందులో హిందువులు ఉండొచ్చు, క్రైస్తవులు ఉండొచ్చు, అసలు దేవుణ్ణి నమ్మనోళ్ళు ఉండొచ్చు. ఎవరైతే అయితేనా భూమి మీద మనం వచ్చేది గెస్ట్గా వచ్చాం, కొన్నాళ్ళు ఉంటాం, ఏదో ప్రశాంతంగా ఉన్నామా, ఏదో జీవితం గడిపామా, ఎవరికైనా ఉపకారం చేసామా, పోయామా, అది మరి మా దేవుణ్ణి నమ్ముకో ఉన్నది అమ్ముకో. ఏంటన్నా ఇది? పాస్టర్లు బాగుపడుతున్నారు కానీ ఎవరన్నా పాపులు బాగుపడుతున్నారా? పాస్టర్ రోగం వస్తేనేమో వాడు హాస్పిటల్కి వెళ్తాడు, నీకు రోగం వచ్చి ప్రార్థన చేయంటారు. కాబట్టి నువ్వు బైబిల్ మొత్తం చదివి నాకు ఫోన్ చేయి, ఓకేనా? జై శ్రీరామ్. జై శ్రీరామ్. ఇప్పుడు పాట పాడచ్చా? గొర్రె మెదడంతే గొర్రె బతుకంతే మెదడున్న వారెవరు గొర్రె కారంతే. ఇంకొక లాస్ట్ కాపీ చేసేద్దాం. ఖమ్మం గొర్రె, పడుకున్న గొర్రె. పాపిరాజు. అవును గురుగారు, ఇట్లాగా మీ దగ్గర ఎన్ని కాంటాక్ట్స్ అని ఉంటాయి? వదిలేండి, సరదా చదువు. ఇది అయ్యాక మంత్రం చెప్పలేను. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే గోవిందా గోవింద. జై శ్రీరామ్. నాయన బాగున్నారా? సూపర్. తిన్నారా? చెప్పండి నాన్న, ఎక్కడున్నారు? ఎలా ఉన్నారు? సంతో ఏ ఊళ్ళో ఉన్నారు?
వైజాగ్ ఏం చెప్పలేదా రాజు, ఏం సంగతులు? మీకు ఫోన్ చేసా 2-3 సార్లు నేను ఉత్తరాది వెళ్ళాను, యాత్రకు వెళ్ళాను. మీరు నాకు 22వ తారీఖు 2వ నెలలో చేశారు, నేనేమో 4వ నెల 12వ తారీఖు చేస్తున్నాను. జస్ట్ 50 రోజులు చెప్పున్నాను. ఎంత గ్యాప్ ఏంటంట? ఏ ప్రయాణాలు కదా చెప్పున్నాను. చెప్పండి చేయండి, చెప్పండి ఇప్పుడు కంటిన్యూ చేయండి. అంటే అలా నీలాంటి వాళ్ళు బోల్డ్ మంది కాబట్టి ఇప్పుడు నీకు టైం వచ్చింది, చేసాయి. ఇప్పుడు చర్చి ముందు ధ్వజస్తంభం పెడుతున్నారు, వాళ్ళ బైబిల్లో ఉందా అని మనవాడు ఒకడు అడిగాడు, నువ్వేం చెప్తావు? చర్చి ముందు ఇక్కడే హైదరాబాద్ లో, సికింద్రాబాద్ లో ఉంది, బైబిల్లో ఉందా లేదా? ఇదే ధ్వజస్తంభం ఉందా? ఎక్కడ ఉందా? రెఫరెన్స్ పెట్టు, ఇప్పుడే పెట్టి మళ్ళీ ఫోన్ చేయి. మీరు పెన్నా కూడా చేయాలి, తాగేసి నెదర్లెస్ ఫెలోస్. చెప్పమ్మా. కాదు గురుగారు, ఇట్లా మీకు లాట్ ఆఫ్ కాల్స్ అనేవి వస్తూ ఉంటాయి కదా? వస్తుంటాయి. ఇప్పుడు 22వ తారీఖు 2వ నెలది ఇవాళ రిప్లై ఇచ్చాం మనం. మరి ఏం చెప్తాం? ఇలా వస్తాయి, ఇగో ఇవన్నీ మిస్డ్ కాల్సే. నువ్వు అడిగావు కాబట్టి కొడదాం సరదాగా. పిఐ పాపి అని తెలుగులో కొట్టా, 867 పాపులు అబ్బో, తెలుగులో. మళ్ళీ ఇంగ్లీష్లో కొడితే వేరే వస్తాయి. 867 పాపులు పాపి అని సేవ్ చేసుకుంటున్నారు. కొన్నిటికి పాపి, కొన్నిటికి గొర్రె. పాలడుగు పాపి మోజెస్, ప్రకాశం జిల్లా పాపి, హిందువులకే పుట్టి పేరు చెప్పుకోలేని పాపి, పల్నాటి దరిద్రపు పాపి, గుంటూరు పాపి, కర్ణాటక పాపి,